హ్యాపీ ఈవినింగ్. నా పేరు కాలకంటి సందీప్ కుమార్. ముందుగా నాకు జన్మించిన తల్లిదండ్రులకు, దాంతోపాటు నా విద్యాబుద్ధులు నేర్పించిన గురువులకు పాదాభివందనాలు. అలాగే మన ఇంపాక్ట్ ఫౌండేషన్ స్థాపకులైన గంపా నాగేశ్వరరావు గారికి కృతజ్ఞతలు. సో మనకి నేను టాపిక్ ఒకటి చెప్పారు, ఎఫెక్టివ్ కమ్యూనికేషన్. సో ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ బేస్ మీద ఒక అసైన్మెంట్ ఇచ్చారు. సో ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అంటే సమర్థవంతమైన సంభాషణ, అంటే ఇద్దరు మనుషుల మధ్య సంభాషణని మనము ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అంటాం. అంటే ఇప్పుడు నేను అంటే ఇద్దరు మనిషి ఒక మనిషి ఇంకోళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నాడు, అది మంచా చెడా లేదా సజెషనా ఏదైనా కానీ అది కరెక్ట్ వేళ కన్వే చేస్తే ఆటోమేటిక్గా అతనికి అర్థమవుతుంది. అది మీరే కరెక్ట్గా చెప్పలేదు అనుకోండి, అతను ఆటోమేటిక్గా దాన్ని అర్థం కాదానికి ఆయన ఇంకోటి అర్థం చేసుకుంటాడు. సో ఇప్పుడున్న జనరేషన్లో ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు రిలేషన్స్ కానీ సోషల్ డిస్టర్బెన్సెస్ కానీ సో ఇవన్నీ ఎందుకు క్రియేట్ అవుతున్నాయి అంటే ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ మనం కరెక్ట్గా చేయట్లేదు కాబట్టి, అంటే కరెక్ట్ దాన్ని వాడట్లేదు మనం. సో మనందరికీ తెలుసు కమ్యూనికేషన్ అంటే ఏంటో, కానీ దాన్ని ఎఫెక్టివ్గా ఉందా లేదా అనేది మనకు అవగాహన ఉండాలన్నమాట. సో ఇక్కడ కమ్యూనికేషన్ అనేది 4 రకాలుగా డివైడ్ చేయొచ్చు. ఒకటేమో వర్బల్ కమ్యూనికేషన్, అంటే ఫోన్ స్పీకింగ్ కానీ పబ్లిక్ స్పీకింగ్ కానీ, సో ఇవన్నీ మనకి వర్బల్ కమ్యూనికేషన్ కింద మనం చెప్పొచ్చు. అదే నాన్ వర్బల్ కమ్యూనికేషన్ అంటే హ్యాండ్ జెస్టర్స్ కానీ, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, ఇంకా ప్లస్ ఐ కాంటాక్ట్, సో ఇవన్నీ మనకి నాన్ వర్బల్ కింద వెళ్ళిపోతాయి. అదే రిటర్న్ కమ్యూనికేషన్ అనుకోండి, ఈమెయిల్స్ కానీ, వీడియోస్ కానీ, లేకపోతే ఫారమ్స్ కానీ, సో ఇవన్నీ మనకి రిటర్న్ కమ్యూనికేషన్కి వెళ్తాయి. అదే విజువల్ కమ్యూనికేషన్ అనుకోండి, పీపీటీస్ కానీ, లేకపోతే పిక్చరైజేషన్ చార్ట్స్ రూపంగా చూపించేది, అవన్నీ మనకి విజువల్ ప్రజెంటేషన్స్ కింద వెళ్ళిపోతాయి అన్నమాట. సో ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అంటే దాన్ని మనం ఎట్లా యూటిలైజ్ చేస్తున్నాము, ఎక్కడ యూటిలైజ్ చేస్తున్నాము అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు మనం స్కూల్కి వెళ్ళినప్పుడు ఇప్పుడు మనకు ఒక టాపిక్ ఇచ్చారు, 1 అవర్ టైం ఇచ్చారు. సో దానికి మనము ప్రిపేర్ అయ్యాము, అంతా బాగానే ఉంది. సో మన ప్రిపరేషన్ ఎట్లా ఉండాలంటే మన కంటెంట్ ప్రిపరేషన్ 100% కంటెంట్ మీద మంచి గ్రిప్ ఉండాలి, తడబడదు చెప్పేటప్పుడు. ఇంకా దాంతోపాటు దాంట్లో స్టోరీస్ కానీ, ఇంకోటి పబ్లిక్ అంటే లైవ్ స్టోరీస్ తీసుకుంటే అది ఆ స్పీచ్ అని చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది అన్నమాట. అప్పుడే మనం పబ్లిక్తో ఈజీగా కనెక్ట్ అది మన చెప్పే ఆడియన్స్తో ఈజీగా కనెక్ట్ అవ్వచ్చు. ఇంకా దాంతోపాటు మన స్పీచ్ కూడా అంత ఎఫెక్టివ్గా ఉంటుంది అన్నమాట. సో ఇంకోటి ఏంటంటే మనం పెట్టే జస్టర్స్ కూడా వాళ్ళకి నెగిటివ్ కింద చూపేదన్నమాట. అంటే ఇప్పుడు ఇట్లా అనుకుంటాం, ఇది రాంగ్, 100% రాంగ్. అంటే హ్యాండ్ ఫ్రీగా ఉండాలన్నమాట. హ్యాండ్ ఫ్రీగా ఉంటేనే మనం ఏ పొజిషన్, ఇంకా ప్లస్ మన ఎక్స్ప్రెషన్స్ కూడా మన ఫేషియల్స్కి మ్యాచ్ అవ్వాలన్నమాట. సో ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కూడా నార్మల్గా ఉండాలి, హ్యాపీ మూడ్లో ఉండాలి. ఇంకా దాంతోపాటు వాళ్ళకి మనలోని బాధ ఉన్నా కూడా మనం చూపించద్దు అన్నమాట. అదే మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ స్పీచ్లో. సో మనం చెప్పేది ఏంటంటే వాళ్ళకి స్పీచ్ అనేది వాళ్ళకి మనం వర్డ్స్లో చెప్పకపోయినా మన బాడీ నుండి వాళ్ళకి వాయిస్ మాడ్యులేషన్స్ రూపంగా, సో అవన్నీ చేస్తేనే సమర్థవంతమైన కమ్యూనికేషన్ చేస్తున్నామని చెప్పేసి అంటే నాకు అర్థమైంది. సో ఇంకోటి ఏంటంటే మనము అక్కడ నిలబడి చెప్పొచ్చు అంత పెద్ద, కానీ నిలబడి చెప్తే అంత ఎఫెక్టివ్గా రాదన్నమాట మన స్పీచ్. కాబట్టి దాన్ని మనము క్యాట్ వాక్ రూపంగా చేయాలన్నమాట. క్యాట్ వాక్ అంటే జస్ట్ వన్ స్టెప్ అనమాట. అప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా ఏంటంటే మనం చెప్పే స్పీచ్ చాలా ఎఫెక్టివ్ ఉంటుంది. ఇంకా ఐ కాంటాక్ట్ అనేది మన ఆడియన్స్కి ఫేస్ టు ఫేస్ ఉండాలన్నమాట. ఫేస్ చూస్తేనే అప్పుడు మన చెప్పే స్పీచ్ అనేది అంత ఎఫెక్టివ్గా ఉంటుంది. ఇంకా దాంతోపాటు ఇప్పుడు ఆడియన్స్కి మనం చెప్పే దాంట్లో ఆడియన్స్కి ఇన్వాల్వ్ చేయాలి. అంటే మధ్యలో మనం ఏం టాపిక్ చెప్తున్నామో ఆ టాపిక్ సంబంధించిన క్వశ్చన్స్ వాళ్ళని అడగాలన్నమాట. ఆటోమేటిక్గా వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ వచ్చిందనుకోండి, అప్పుడు మనం చెప్పే స్పీచ్లో ఇంకా ఎఫెక్టివ్ పెరుగుతుంది. ఆటోమేటిక్గా వాళ్ళు కూడా మనం చెప్పేది అనేది కమ్యూనికేట్ అవుతూ ఉంటుంది. అంటే ఇక్కడ మనం చిన్న ఎగ్జాంపుల్ ఎట్లా చూసుకోవచ్చు అంటే, ఇప్పుడు ఒక సినిమా డైరెక్ట్ చేస్తాడు. సినిమా డైరెక్ట్ని ఇప్పుడు ఆ సినిమా తీసేప్పుడు మన ఆడియన్స్ని అతను మొత్తం ఒక మాయా ప్రపంచం చూపించి తీసుకొస్తాడనమాట. సో మనం కూడా ఏం చేయాలంటే ఆ విధంగానే మనము స్పీచ్ ఇచ్చేటప్పుడు ఫస్ట్ స్పీచ్ అనే మాయా ప్రపంచాన్ని వాళ్ళని ఎంటర్ చేయించి, సో దాని మొత్తం కంప్లీట్గా ఆ స్టోరీస్ కానీ అవి చెప్పుకుంటూ అన్నీ చెప్పేసి ఫైనల్ కంక్లూషన్గా వాళ్ళని మొత్తం ఇన్వాల్వ్ చేసి అప్పుడు లాస్ట్కి బయటికి వాళ్ళని తీయాలన్నమాట. అప్పుడు వాళ్ళకి మనం చెప్పేది అనేది 100% అర్థమవుతుంది. సో
మనకి ఈ ఎగ్జాంపుల్ అనేది చాలా పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది నా అభిప్రాయము. ఇంకా దాంతోపాటు మొత్తం స్పీచ్ అయిపోయిన తర్వాత ఫీడ్బ్యాక్ అనేది కంపల్సరీ. సో ఫీడ్బ్యాక్ ఏంటంటే మొత్తం స్పీచ్ అయిపోయిన తర్వాత ఒక 15 మినిట్స్ అనేది వాళ్ళకి ఆడియన్స్కి టైం ఇవ్వాలి ఫీడ్బ్యాక్ గురించి. సో మనం చెప్పే స్పీచ్ వాళ్ళకి అర్థమైందా లేదా, సో కొంతమందికి డౌట్స్ ఉంటాయి. సో ఆ డౌట్స్ అనేది 100% మనం క్లియర్ చేయాలి. అది మన బాధ్యత, రెస్పాన్సిబిలిటీ. సో అది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎవరైనా అడిగిన క్వశ్చన్ మీకు దాని గురించి అవగాహన లేదు. సో అయితే అప్పుడు మీరేం చేయాలంటే, సో ఈ విషయం పైన నాకు పూర్తి అవగాహన లేదు, నేను కనుక్కొని మీరు నాకు నంబర్ ఇవ్వండి, లేకపోతే నా నంబర్ మీకు ఇస్తాను, నాకు వాట్సాప్ చేయండి, నేను 100% మీకు రిప్లై ఇస్తాను అని మీరు దాన్ని సమర్థవంతంగా నా రిప్లై ఇచ్చారనుకోండి, ఆటోమేటిక్గా అతనికి మీ పైన ఒక ఇంప్రెషన్ ఏర్పడుతుంది అనమాట. సో ఇవన్నీ చాలా చూడడానికి చాలా సింపుల్ పాయింట్స్, కానీ ఇవన్నీ మనం మెయింటైన్ చేస్తేనే మన స్పీచ్ అనేది సమర్థవంతమైన కమ్యూనికేషన్ కింద వెళ్తాయి అన్నమాట. సో ఎనీవే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్, వందే మాతరం.